రోజులకి స్కూల్ పోతున్నావు అయ్యా పోతున్నా నేను మమ్మల్ని మర్చిపోతాను చెల్లెని మర్చిపోతారు మీరు వేస్ట్ కావాలంటుంది ఇండైరెక్ట్ గా. నాకంటే ఏంటంటే మనకి మన చెల్లెలు అక్కలు మనకంటే పైసా అయిపోతే చూడాలని నాకుంటా, అందుకే పట్టుకున్నాను. ఒకసారి మీ మమ్మీ ఫోన్ చేసి స్పీకర్ పెట్టాలా? వద్దు అమ్మో, మసాలా కొట్టింది చీపురు కట్ట తీసుకొని ఆయన పుస్తకాలే. అది వస్తుంది పో కాదు. పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం. ఆ కష్టంతోనే ఇప్పుడు 2 బ్యాలెన్స్ చేస్తుంది, అటు చదువు చేస్తుంది ఇటు యూట్యూబ్ చేస్తుంది. సో మీరు కొంచెం మా వర్షితని చూసి ఎంతో ఆదరించారు, ఈమె కూడా కొంచెం మీరు సపోర్ట్ చేయాలా. అదే నా పిల్లకి ఇట్లా అయింది అని అక్క వచ్చి ఇట్లా ఒక కంప్లైంట్ చేయడం అట్లా కానీ ఎప్పుడు చేయలేదు. సో అంత కష్టపడి వచ్చింది, మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలా. సో గైస్, ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తారో అందరూ వర్ష ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. సో గైస్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజులు అయింది గైస్ మా పాత ఫ్రెండ్స్ని, మా పాత అన్న తమ్ముళ్ళని అందరినీ కలిసి ఈరోజు అయితే నేను పరిశ్రమ బాయ్స్ టీమ్ని మొత్తం కలుస్తున్నాను అనమాట. నన్ను చెల్లె అని తిరుగుతారు అప్పుడైతే, ఇప్పుడైతే ఎవరికి గుర్తుకొస్తారని స్కూల్ పోయినప్పటి నుంచి ఇక అందరూ మర్చిపోయినారు అనమాట. నన్ను చెల్లె అని చూస్తుంది. ఇప్పుడైతే ఎవరు మెసేజ్ చేస్తలే, కాల్స్ చేస్తారు, ఎవరు చేస్తలే. అయితే ఆరికక్కకు ఫోన్ చేసిన, ఆరికక్క అన్నది అందరం ఉన్నాం స్కూల్ కదా అంటే ఫోన్ చూస్తుంటే అన్ని పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట. అన్నీ అందరూ ఆన్నే ఉన్నారు. సో గైస్ వీళ్ళందరూ ఆన్నే ఉన్నారు గైస్, అన్నవాళ్ళు కదా. స్కూల్ పోతున్నావు అయ్యా పోతున్నా నేను మమ్మల్ని మర్చిపోతాను చెల్లెని మర్చిపోతారు. అబ్బా అన్న ఫోన్ మెసేజ్ చేస్తారు అసలు అంటే ఫోన్లు చేస్తే ఆ వీడియో పెట్టుకుని వచ్చినా అంటే ఫోన్లు చేస్తేనే బాండింగ్ ఉంటుందా లేకపోతే ఉండదా? మన కల్వం కూడా ఇంటికి అడుగు కూడా వస్తలే మీరు అట్లా పల్లెలు ఉన్నాము. వీడియో పెట్టగా వెళ్ళి ఆవుల గడ్డేస్తున్నావు రా. జంతువులు అంటే ఎక్కువ చాలా ఇష్టం. రోజు రోజుకి ఎంత క్యూట్ అయితే చూడదా, నువ్వు మొత్తం మోడల్ అయిపోయినావు. మేము ఏడ గుర్తొస్తాం, రీల్ చూస్తున్నావా? మరి ఇన్స్టాగ్రామ్ లో మా ఎప్పుడైనా రీల్ మెసేజ్ చేసినావు చూసినా? ఈగో ఎట్లా అయిపోతుంది చూడు. అంటుందా మీరు వేస్ట్ కావాలంటుంది ఇండైరెక్ట్ గా. ఏముండదంట, రోడ్ల మీద తిరుగుతారు ఇల్లు. నేను స్కూల్లో చదువుకుంటున్నా. పని ఉంటది, నాకు కూడా పని ఉంటది. రీల్ చేయడానికి టైం ఎట్లా వస్తుంది? పొద్దున 8:45 పోతా, మళ్ళా సాయంత్రం 6:30కి వస్తా. ఆ చదివే వరకే టైం అయిపోతుంది. ఇక ఏం ఐఎస్ చదువుతున్నావా ఐపీఎస్? ఏదో ఒకటి స్కూలే చదువుతున్నా లేదా? నాకంటే ఏంటంటే మనకి మన చెల్లెలు అక్కలు మనకంటే పైసా అయిపోతే చూడాలని నాకుంటా, అందుకే పట్టుకున్నాను. చాలా పైకి వెళ్ళిపోతారు, చాలా పైకి పోనీ. పోనీ అన్న కూడా మమ్మల్ని ఎవరు తెస్తారు? మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, మేము ఏడా చెప్పు. చిన్నప్పుడు రక్తంలో నుంచి యాక్టింగ్ వచ్చింది మీకు కాదా? నన్ను చూసి నేర్చుకున్నాను. నేను నిజాం చెప్పాలి, అందరు మర్చిపోయారు అనమాట. హారికకు వచ్చి పోతుంది. హారికకి ఇప్పుడు వీడియో పెట్టింది కదా. నేను రోజు కలుస్తా, రోజు మాట్లాడతా.
వారితోని. ఒక్క నిమిషం నిజం చెప్పు, వారికి నువ్వు ఆమె దగ్గర వీడియో ఉందంటే ఎవరు దింపుతారు? నువ్వే. మళ్ళా చూసినా నేనే పంపిస్తాను. సో గైస్ వీళ్ళిద్దరు వస్తురు పోతురు, కానీ ఈ అన్న అయితే ఎప్పుడు తెలుసా పనుంటే అంటే అంట చూడు ఇచ్చేది తీసింది పనుంటేనే వస్తాడని. బై మిస్టేక్ అది కాక ఎప్పుడైతే వస్తుందో ఇటు పెట్టి నీకు వస్తాడు, ఆ చెప్తాడు వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు అయితే ఎట్లా తెలుసా గైస్ ముఖాలు కూడా చూడరు. చెప్పు ఏమైనా గప్చు బండి దగ్గర ఉంటది, గప్చుప్లు అక్కడ తీసుకోపోతాడు నన్ను. ఏంది ఇప్పుడు స్పెషల్ ఏంది అంటే సడన్ ఇంత మంచిగా రెడీ అయ్యి వచ్చి స్నానం చేసింది వచ్చింది. నేను రోజు స్నానం చేసే గైస్ అంటే చాలా మంచిది అనమాట. వీళ్ళైతే నిజంగా చెప్పాలంటే అసలు 2 months నుంచి నా ముఖమే చూస్తలేరు. ఇలా అయితే ఎట్లా చూస్తాం? రేపటి నుంచి ఫోటో పెట్టుకో, పొద్దున్న లేవగానే ముఖం చూడు. ఒక సెల్ఫీ చూద్దాం. లేదు, పొద్దున్న లేవగానే ముఖం చూడు. సరే ఇప్పుడు ఎప్పుడు లైఫ్ జోకులు ఏకురు మొత్తం కవర్ ఏకురు సరే అర్థమవుతుందా? లైఫ్ ఎట్లా నడుస్తుంది? సరే అడిగి పోయి ఒక కవర్ తీసుకొస్తా. సూపరు కత్తి తురుము కేకలంతే. చెప్పు లైఫ్ ఎట్లా నడుస్తుంది ఏంది చెప్పు. నడుస్తుంది అన్న ఏదో అలా ఏ లైఫ్ నడుస్తుంది చదువుకుంటా. చదువుకుంటున్నావా? ఇప్పుడు ఏ క్లాస్ ఏంది ఆరికేమన్నా నేర్పిస్తుందా లేదా అని హారిక హారిక చాలా మంచితనాలు నేర్పిస్తుంది అనమాట. సో గైస్ అనిల్ శ్యామని వీళ్ళందరూ ఇన్ని ఉన్నారు అనమాట. అన్ని అందరినీ కలుద్దాం. నీకు ఎట్లా అనిపిస్తుంది టీం అందరినీ కలిసి అన్ని పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి? అప్పుడు ఉన్నప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉండే, చాలా సంతోషంగా ఉండే. ఇప్పుడు వచ్చే వరకు ఎవరు లేరు గైస్, నా తోడు హారికక్క వీళ్ళు తప్ప. ఇగో పో కలు. ఎన్ని రోజుల తర్వాత కనిపిస్తున్నావు? అరే నా అంత ఐడి అయిపోయిందా ఏమైనా? సో గైస్ చాలా రోజుల తర్వాత కట్టినా అనమాట మా అనిల్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. హెల్త్ ఎలా ఉందమ్మా? సూపర్ ఇగో ఇది ముక్కు ఒకటి కొంచెం తగ్గాలి ఇంకా. హాయ్ జయ అన్న. హాయ్ మా, హౌ ఆర్ యు? I'm fine. టీంలో కొత్త అందరూ వచ్చినట్టు అందరూ అవునన్న మా ఫ్యామిలీ. ఫ్యామిలీ వాళ్ళంతా ఫ్రెండ్సా? ఫ్యామిలీ మంచిగా అందరూ కలిసి అందరూ సపోర్ట్ చాలా బాగా ఇస్తున్నారు అనమాట. సో గైస్ వీళ్ళందరూ ఈ అన్న అయితే నాకు కొత్తగా పరిచయం అనమాట. ఈ అన్న మర్చిపోయింది అనమాట నన్ను అయితే చాలా రోజుల తర్వాత. అసలు మెసేజ్ చేస్తే ఏం చేస్తలే. సో వర్షిత ఛానల్ కూడా సపోర్ట్ చేయమని చెప్పండి. సో గైస్ ఎంతమంది అయితే ఈ వీడియోస్ చూస్తారో అందరూ వర్ష ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోసే కదా అప్పుడప్పుడు చదువుతుండు మంచిగా. అయ్యి అందరూ ఆమె స్కూల్ కే పోదన్న ఏడుస్తుంది పోనని అడుగు. మీ మమ్మీని తీసుకొచ్చి చదివియాలా అన్న? ఎందుకు తెలుసా ఈమె నైట్ వీడియోస్ ఫస్ట్ చదువు తర్వాత వీడియో. వీడియోస్ కి 6:30కి వస్తుంది స్కూల్ నుంచి. అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటే నైట్ ఇట్లా 2-3 అవుతుంది కదా అన్న. అప్పుడు ఒకసారి మీ మమ్మీ ఫోన్ చేసి స్పీకర్ పెట్టాలా? వద్దు అమ్మో, మసాలా కొట్టింది చీపురు కట్ట తీసుకొని అయినా పుస్తకాలే. చదువు ఇగో చదువుతుంది కానీ స్కూల్ పోదన్న ఏడుస్తుంది పొద్దుగా లేచి. ఒకరోజు కడుపు నొప్పి. చదవడం అంటే పాస్ అవ్వడం కాదు, చదవడం అంటే మెరిట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి. దాన్ని చదవడం అంటారు. స్కూల్లో క్యాప్టెన్ క్యాప్టెన్ కాదు, ఎంపైర్ ఎవరు లేనట్టు నీకు ఇచ్చినట్టు. పో గంగన్న వాళ్ళు వస్తారు కలు పో. వీళ్ళందరూ వస్తారు అనమాట. అంటే ఈ ఛానల్ లో ఫస్ట్ టైం అనమాట వీళ్ళందరూ కనిపించడం. ఇన్ని డేస్ నుంచి ఎవరు కనిపించాలి అది వస్తుంది పో కలు. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. పెద్దలు అయిపోయారు కదా అందుకనే ఆశీర్వాదం తీసుకుంటుంది. నువ్వు చదువుకుంటున్నావా లేకపోతే రీల్ చేస్తున్నావా? అన్ని చదువుకుంటున్నారు. ఎంత వచ్చినా లాస్ట్ మార్క్స్ లాస్ట్ ఎగ్జామ్ 600కి 550. ఏ ర్యాంక్ స్కూల్లో? ఫస్ట్ ర్యాంక్ రావాలి. 500కి 600 వచ్చినా ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుబోతు కుయ్య. 500 600 వస్తుంది. 600కి 550 వచ్చినాయి అలా. సో ఇప్పుడు సరే మజాక్ లోకే మరి ఎట్లుంది ఇంట్లో ఫ్యామిలీ ఎట్లుంది మమ్మీ ఎట్లుంది?
ఓన్లీ మిమ్మల్ని వీడియో వరకే చూడడానికి అది అయిపోతుంది, అనిపిస్తలేరు కదా. ఇప్పుడు ఏమైనా ఉందా చాయ్కి మళ్ళీ వచ్చినావు? మీరు వస్తే ఆగిపిస్తా. ఇంకెవరు పక్కన దొరుకుతారా అని ఉంటారు, ఎవరు పక్కన దొరుకుతారు ఛాయ్ అంటారు. పాపం బాగాలేదు, అరే బాబా అన్ని వీడియోలో అట్లా చెప్పకూడదు. ఇన్ఫెక్షన్ అయింది, వామిటింగ్స్ అవుతున్నాయి. మంచిగా చెప్తున్నా ఆయనకి తాగద్దు అని చెప్పి డాక్టర్ చెప్పింది చాయ్ తాగద్దు. హీట్ ఎక్కువైపోయింది నరేష్, మీరు తాగుతుంటే చూస్తానే పాపం వామిటింగ్స్ అయిపోతుంది. హీట్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మన మోడల్ని కలిసినావా? కలిసి అందరినీ కలిసిన గైస్. ముక్కు మీద ఒకటి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, హెల్త్ బాగాలేకుండా అప్పుడు ఏం చేసినావు? అన్న నీకు మెసేజ్ చేశాను. మెసేజ్ చేసి అయిపోతుందా? కానీ ఇంటికి రావాలి కదా. ఇంటికి వస్తా అంటే ఏమన్నా? సరే ఇంటికి వస్తా అంటే ఏమన్నా? మామ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పాలి. మామ ఇంటి వాళ్ళంటి కావా? నువ్వేంది ఇప్పుడు ఈమె గార్డియన్? నువ్వేదో కెమెరా పెట్టి చూపిస్తున్నావు. నేను డైలీ పక్కనే ఉంటాం. డైలీ పక్కన ఉంటావు? డైలీ కలుస్తాను. డైలీ కలిసారు, పక్క పక్కనే కదా ఇల్లు. కలిసిపోయారు ఇద్దరు ఇప్పుడు? కలిసిపోయాను, అదే మిమ్మల్ని కలిపియానికి తీసుకొచ్చిన. మేము కలిసి ఉంటాం ఎప్పుడు. సామాన్ ఒకటి బ్యాలెన్స్ అయిండు గైస్. కలుపో మరి లేడు సామాన్ లోపల కార్లు ఉండు పో. ఎవరైనా వీడియో పెడితే పాపం రానా నీతోని పెద్ద. సో గైస్ నేను రోజు తాగిస్తూనే ఉంటాను అనమాట. వీళ్ళే రాదనమాట గైస్. ముందు దాకా నేను ఈ ఛానల్ ఉన్నప్పటి నుంచి నరేష్ నాకు రోజు నీరపట్ల ఛాయ్ తాగిపోయాను గైస్. అది నేనే తాగు. అరే నరేష్ రోజు ఈమె ఛాయ్ పంపిస్తుంది అంట నీకు నీరపట్ల. నేను సో గైస్ కార్ అవుతుందన్నమాట. పోకాలు హాయ్ శ్యామన్న, ఎట్లున్నావు? బాగున్నా అన్న, మీరు బాగున్నారు? స్కూల్ కి పోతున్నా కదన్న. ఎవరన్నా ఏమంటే స్కూల్ పోతున్నాను, పొద్దున్న లేస్తే ఏడుస్తుంది. తెలుసు తిమ్మి మమ్మీ చెప్తుంది స్కూల్ కనబడుతుంది. పానీపూరి బండి కాడ ఏమన్నా రోడ్ల మీద అనిపిస్తుంది. మన స్కూల్ పోతున్నా అంత సీన్ నేను ఎప్పుడో కట్ చేశాను. ఊకే నాన్న చేస్తున్నావు అని ఇవన్నీ పెట్టాలా? ఇవన్నీ కట్ తీసుకోవద్దు తెలుసా? అమ్మో నేను మానేసిన అమ్మా, నువ్వు నన్ను బదలం లెక్కుతున్నావు అని. సపోర్టివ్ ఉంటారు. చదువు కొట్టుకొస్తారు. సో హర్ష చాలా రోజుల తర్వాత మన వర్షిత వచ్చింది. వర్షిత అంటే మాకు ఎట్లా అంటే మంచిగా చిన్న ఏజ్, అంటే ఈమె చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. సో ఆఫీస్కి అప్పట్లో వస్తుండే రెగ్యులర్ గా, మస్తు అంటే మంచిగా ఉంటుండే. మాకు ఎన్ని అంటే అన్న రాగానే నాకైతే కొంచెం తలనొస్తుంది అంటే మసాజ్ చేయడం కానీ మంచిగా ఒక సొంత అన్నలాగా చూసుకుంటుండే. సో ఈమె కూడా ఇప్పుడు ఆమె లైఫ్లో బిజీ అయిపోయేసి స్కూల్ పోతుంది, మళ్ళీ ట్యూషన్స్ అని మళ్ళీ చదువుకుంటుంది. సో ఈమెకు కూడా ఏం తెలియదు అంటే లైక్ యూట్యూబ్ ఫీల్డ్ ఎంతో కష్టపడ్డది ఈమె. ఆ కష్టంతోనే ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేస్తుంది, అటు చదువు చేస్తుంది, ఇటు యూట్యూబ్ చేస్తుంది. సో మీరు కొంచెం మా వర్షితను చూసి ఎంతో ఆదరించారు, ఈమె కూడా కొంచెం మీరు సపోర్ట్ చేయాలా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్. చాలా కష్టపడ్డది, మంచి మనతో పాటే కలిసి మెలిసి ఉండే. కాకపోతే ఇప్పుడు కొంచెం స్కూల్స్ అండ్ ప్లస్ కొంచెం అలిగేషన్స్ అవుతున్నాయి కదా పిల్లల కంటెంట్స్ అని చెప్పి, దాని వల్ల వస్తలేదు కానీ అంతకుమించి వేరే ఏం లేదు. ఫస్ట్ స్కూల్ కి వెళ్ళి చదువుకో, దాని తర్వాత ఏదన్నా అన్నందుకు స్కూల్ కి పోతుంది. అప్పుడప్పుడు స్కూల్ కి పోయి వస్తూ కూడా ఇంట్లో వీడియోస్ కి టైం తీసి ఆ కంటెంట్స్ ప్లాన్ చేయడం కానీ అంటే ఈ ఏజ్ లో ఇట్లా చేయడం అంత ఈజీ కాదు. నేను ఇచ్చిన ఐడియా. సో సన్ ఇచ్చిందంట. సో ప్లీజ్ అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఈడి దాకా వచ్చింది, ఇంకా మీ సపోర్ట్ వల్ల మంచి స్టేజ్ వల్ల. అంటే నార్మల్ గా ఫ్యామిలీలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్. ఇప్పుడు వీల్ చైర్ వేసుకున్నాం, ఏంది కాళ్ళ మీద నిల్చోలేని అంటుంది. సో ఇలా ఫ్యామిలీలో ఎన్ని ఇష్యూస్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పైకి అంటే అక్క కానీ వీళ్ళ మమ్మీ కానీ ఈమె కానీ అంటే నవ్వుకుంటూనే ఉంటారు. సో అది చాలా ఇష్టం మాకు. అంటే ఇక నవ్వుతూనే ముందుకెళ్తారు వీళ్ళు. ఆ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ. ఛానల్ వచ్చినప్పటి నుంచి ఏ డిస్టర్బెన్స్ కూడా అంటే వాళ్ళ మమ్మీ వచ్చినాకి ఈ సిచ్యువేషన్ ఉంది, మాకు ఇది కావాలని కూడా ఏ రోజు ఇది కావాలా అది కావాలని ఏ రోజు చేయలేదు. ఏమున్నా అని కూడా కంటెంట్ పరంగా ఎంత కష్టపడ్డాను కూడా ఏ రోజు కూడా అదే నా పిల్లకి ఇట్లా అయింది అని అక్క వచ్చి ఇట్లా ఒక కంప్లైంట్ చేయడం అట్లా కానీ ఎప్పుడు చేయలేదు. సో అంత కష్టపడి వచ్చింది, మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలా. సపోర్ట్ చేసి మీ వీడియోస్ మేము చేసే కంటెంట్ చూడండి. అంటే మా బ్రెయిన్కి వచ్చే కంటెంట్ డిఫరెన్స్, వీళ్ళకి ఎంత కంటెంట్స్ వస్తున్నాయో అంత కంటెంట్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీకు. సో గైస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వర్షిత ఛానల్. సో ఈ చెప్పాలంటే
అరే చెప్తున్నా ఆ, రైట్ 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 పర్సన్ బాయ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి నేర్చుకుందాం ఇంటికాడ. రైట్ రైట్ గాడి గాడి సో గైస్ పర్సన్ బాయ్స్ టీమ్ మొత్తం థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. ప్రత్యేక హారికకి, హర్ష అన్నకి, అనిల్ అన్నకి, First సన్నీ ఇమ్రాన్ అన్నకి, బాయ్. ఇమ్రాన్ అన్నకి అండ్ సుప్రియాకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇంకొక సపోర్ట్ చేసినందుకు అంటే ఇంకా చెయ్యం కాదు, 100% మనది ఎప్పుడు ఉంటుంది సపోర్ట్. కాకపోతే ఏంటంటే ప్రతిసారి నీ ముందు ఆన్ స్క్రీన్ ఉంటామేమో నీ ముందు కానీ ఆఫ్ స్క్రీన్ ఎప్పటికీ సపోర్ట్ ఉంటాం మేము, తెలిసిందే నీకు. సో ఇంకేమైనా ఉన్నాయా చెప్పుడు? చెప్పాలంటే ఒక మాటలు చెప్పనీకైతే కాదు గైస్, చాలా మాటలు ఉన్నాయి అనమాట. ఒక మాటలో చెప్పు చాలు, ఒకటి కూడా చెప్తాను ఇన్ని చెప్పినావు కూడా. సో మాకేమొద్దు నీ దగ్గర నుంచి, నువ్వు మంచిగా చదువుకోవాలా, లైఫ్ లో సక్సెస్ ఉండాలా, అంతే. అదే నువ్వు పెద్ద గిఫ్ట్ మాకు.